హాయ్ అండి అందరికీ. మేమైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. బొడ్రాయి పండుగ ఉందని అయితే అక్కడైతే ఆంజనేయ స్వామికి స్తంభం ఎత్తుతున్నారనమాట. అందుకనేసి వాటర్ తీసుకుపోయి దేవుడికి స్తూపానికి అయితే పోయాలంట. అందుకని నేనైతే రాగి బిందెలో అయితే వాటర్ పోసి దాన్ని బొట్లు పెట్టి వేప మండలు వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి అయితే తీసుకెళ్తున్నాను. మా అమ్మ అయితే నాకు ఎత్తింది అది. మా అమ్మనేమో నివాళులు తీసుకొని వస్తుంది. బయటికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. దేవుడి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. దేవుడి గుడి అయితే చాలా దూరం ఉంటుంది మా పెద్దమ్మ బిందెత్తుకొని అయితే దేవుడి గుడి దగ్గరికి అయితే వచ్చాము. మా అమ్మేమో మా చిన్న మామ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ ఇల్లు అక్కడ దగ్గర ఉంటుంది, గుడి పక్కనే అనమాట. నేనైతే దేవుడి దగ్గరికి వచ్చేసి అయితే ఆ స్తూపానికి అయితే వాటర్ పోసాను. స్తూపానికి విగ్రహాల పాదాలకి పోయాలంట. అతను చెప్తున్నాడు అట్లా పోయొద్దమ్మా అని. నేనైతే పాదాలకి పోసాను. నీళ్ళైతే అన్ని విగ్రహాలకైతే పోసాను. పోసి నేనైతే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. దేవుడి పాదాలకి విగ్రహాలకైతే నేను పోసి నేను బయటికి వచ్చాను. మా అమ్మ అయితే మా చిన్న మామ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బిందె ఎత్తుకొని అయితే వచ్చింది. మా అమ్మ కూడా స్తూపానికి విగ్రహాలకైతే వాటర్ పోసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ యాగాలు హోమాలు చేస్తున్నారు. దేవుడి పూజలు అవన్నీ అయితే చేస్తున్నారు బొడ్రాయికి అవన్నిటికి. తర్వాత మేమైతే మా చిన్న మామ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో. బొడ్రాయి దగ్గర పూజలు అయితే చేస్తున్నారు. మేమైతే ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఎందుకంటే ఈరోజు స్తూపం ఎత్తుతున్నారు కాబట్టి వచ్చి అయితే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చాము. కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు అవన్నీ వేయడానికైతే ఇక్కడ జనాలు అయితే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టడానికి అసలు ప్లేసే లేదు. అందరు కొడుతున్నారు. స్తూపానికి పసుపు కుంకుమ అవన్నీ వేసి అగరబత్తులు అవన్నీ ముట్టించి అయితే కొబ్బరికాయ కొడుతున్నారు. నేనైతే వచ్చాను. నేను కూడా దండం పెట్టుకొని నేనైతే స్తూపంకి పసుపు కుంకుమ అవన్నీ వేసి అయితే కొబ్బరికాయ కొట్టాను. కొట్టి నేనైతే బయటికి వచ్చాను. మా పిల్లలు ఎక్కడికి వెళ్ళారని మా అమ్మని అయితే అడుగుతున్నాను. మా చిన్ను మా నాన్సి అక్కడనే ఉంది. తర్వాత అయితే స్తూపం ఎత్తుతున్నారు. క్రేన్ సహాయంతో అయితే స్తంభం ఎత్తుతున్నారు ఫ్రెండ్స్. అందరు ఆ స్తంభం ఎత్తేటప్పుడు అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అయితే అంటున్నారు. ఆ జై శ్రీరామ్ అనేటప్పుడు మనసులో ఏదో తెలియని మంచిగా అనిపిస్తుంది. స్తంభం అయితే పైకి ఎత్తుతున్నారు ఫ్రెండ్స్. ఫైనల్లీ అయితే స్తంభం ఎత్తారు. స్తంభం ఎత్తడం అయిపోయాక మేమైతే అక్కడనే పక్కన ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. దేవుడి దగ్గర గజస్తంభం లేపిన తర్వాత అయితే నేను ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాను. అమ్మవారిని అయితే చాలా అందంగా అలంకరించారు. అమ్మవారి దగ్గరికి అయితే నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను. ఎందుకంటే అప్పుడు జనాలు ఎవరు లేరు, మంచి ప్రశాంతంగా దర్శనం ఇచ్చుకోవచ్చు అని వెళ్ళాను. వెళ్ళి అయితే గుడి చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేశాము. ముత్యాలమ్మ గుడి, ఆంజనేయ స్వామి టెంపుల్ రెండు ఒక్క రోజే ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసి ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే ఆ రోజే గజస్తంభం లేపారు. లేపింది నేనైతే అమ్మవారికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేశాను ఫ్రెండ్స్. తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు కూడా వెళ్ళాము. ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ టైంలో వెళ్తే జనాలు ఎక్కువ మంది ఉండరు కదా, ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకోవచ్చు అని అయితే ఈవినింగ్ టైంలో వెళ్ళి అక్కడే వీడియో కూడా తీసుకున్నాను. ఫొటోస్ దిగాము కొన్ని. మా నాన్సీ అయితే అటు ఇటు తిరుగుతుంది గుడి దగ్గర. అక్కడ కూడా దండం పెట్టుకొని దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టేశాను. కొన్ని ఫొటోస్ అయితే దిగాను ఫ్రెండ్స్. ఆ ఫొటోస్ని చూడండి. బాయ్ బాయ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.